చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తే సరిపోదు, చేయిస్తున్న వాళ్ళు ఎవరో కనుక్కొని అరెస్టు చేస్తేనే మళ్ళీ ఇవి జరగకుండా ఉంటాయి. మీరు చేస్తున్న వాళ్ళతో మాత్రమే ఆపేస్తే చేయించిన వాళ్ళకి ఎటువంటి శిక్ష పడకపోతే చేయించే వాళ్ళు ఇంకొకరితో మళ్ళీ ఇదే పని చేయించగలరు. కాబట్టి దీని మూలం ఎక్కడుందో కనుక్కోండి. ఎంక్వైరీలు ఎవరిని చేయాలో, ఏ పెద్ద తలకాయలు అందరినీ ఎవరెవరిని చేయాలో, ఎంత పెద్ద తలకాయలైనా పర్వాలేదు, ఏ ప్యాలెస్లలో బ్రతుకుతున్నా పర్వాలేదు, కానీ పోలీసుల బాధ్యత దీని మూలాలు వెతకాలి, వాళ్ళను అదుపులోకి తీసుకోవాలి, ఎంక్వైరీలు చేయాలి, శిక్ష పడాలి. అప్పుడే ఆడవాళ్లకు కొంచెమైనా భద్రత కలుగుతుంది. ఎంత గొప్పగా చెప్తున్నారండి, సగం పార్లమెంట్లో ఆడోళ్ళు ఉండాలి, అసెంబ్లీలలో ఆడోళ్ళు ఉండాలి అని, 33% రిజర్వేషన్ కావాలని అంటున్నారు. ఇలాంటివి చేస్తే భయపడరా? ఎవరైనా ఆడోళ్ళని ఇలా కృంగతీసేటట్టు ఇలాంటి పోస్టులు పెడితే ఎలా పైకొస్తారండి?